ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం 5వ దశకాన్ని పూర్తి చేసుకున్నాం. అందులో విరాట్ పురుషుడి యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 9వ భాగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో విరాణ్మూర్తి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి అనేది భట్టతిరి వారు చెప్పారు. 14 భువనములు ఈవగు తరిన్ పాదము పాతాళమైనది మీగాలు రసాతలం మనబడు త్వద్గుల్భమయుగ్మము సుమ్మది విశ్వేశ మహాతలము పరమేశ జంఘలు 2 నొప్పిదము గాంచు తలాతలముల నగం వింతైన నీ మూర్తిలో. ఓ కృష్ణ, ఈశ్వర, 14 లోకాలు నీవే అయినప్పుడు పాతాళం నీ యొక్క పాదం అయింది, రసాతలం నీ యొక్క మీగాలు. మీగాలు అంటే పాదం అంటే కింద వైపు, పైవైపు ఉండేదాన్ని మీగాలు అంటారు. కాలు యొక్క ఉపరితలం. అలాగే మహాతలము నీ యొక్క చీలమండలం. అలాగే తలాతలములు నీకు 2 పిక్కలుగా ఉన్నాయి అంటూ ఇంకా మిగతా అవయవాలు స్వామి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి విరాట్ మూర్తిలో అనే విషయాన్ని ఆ తర్వాత పద్యంలో మనకిచ్చారు. సుతలము జాను ఊరువులు సొంపెనయున్ వితలాతలములు ఉన్నత జగనమ్ము భూమి గగనంబున నాభి ఉరమ్ము స్వర్గము హుతిక మహమ్మనాజను జనో భువనమ్ము ముఖమ్ము ఫాలమూర్జితము తపమ్ము నీ శిరము చల్వనయుంగదే సత్యలోకమై. ఇక్కడ వరుసగా 5 పద్యాలు ఇచ్చారు, 5 శ్లోకాల కోసం. అయితే ప్రతి పద్యం మనం చెప్పుకోవటం లేదు, ఆ పద్యాలకు ఉండే వ్యాఖ్యానం మాత్రం మనం చెప్పుకుందాం. ఓ స్వామి, నీ యొక్క మోకాలు సుతల లోకం. సుతలము అంటే భూమికి కింద ఉండేటటువంటి అధోలోకాల్లో ఒక అద్భుతమైన లోకం. ఆ సుతల లోకానికే బలిచక్రవర్తిని ఆధిపత్యం వహించేటట్టుగా చేశాడు పరమాత్మ. అక్కడ తాను గదాధారి అయి కాపలా ఉంటానని కూడా వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. అటువంటి సుతలం అక్కడ రోగాలు రొస్టులు లేవు, ఎవరి యొక్క అదుపాజ్ఞలు కూడా అక్కడ ఉండవు అని శ్రీమద్ భాగవతం చెబుతోంది. అలాగే స్వామి, నీ యొక్క తొడలు వితల లోకం. అలాగే నీ పిరుదు అతల లోకం. భూలోకము నీకు నాభికమలం, ఆకాశము నీకు వక్షస్థలం, స్వర్గము నీకు మెడ, మహర్లోకము నీ యొక్క ముఖము, సూర్యలోకము నీ నుదురు, తపోలోకము నీ శిరస్సు, సత్యలోకం నీకు జగన భాగం.
జగత్పతులందరూ కూడా స్వకీయ శరీరమై ఉన్నటువంటి ఓ భగవాన్, ఓ కృష్ణ, నీకు అనంత కోటి నమస్కారాలు అర్పించుకుంటున్నాను అంటున్నాడు. ఓ విశ్వమూలమా, అంటే సమస్త విశ్వానికి మూలభూతమైనటువంటి వాడా, నీ యొక్క బ్రహ్మరంధ్రము ఛందస్సులుగా వచ్చినాయి. అనుష్టుప్పు, గాయత్రి మొదలైన ఛందస్సులు. నీ జుట్టు ముడి మేఘాలుగా తయారైనవి. తీరైనటువంటి నీ కనుబొమ్మలు బ్రహ్మపదంగా మారింది. నీ కను రెప్పలు రాత్రి పగలుగా మారాయి. నీ కన్ను సూర్యుడు. అశేష ప్రపంచ రచనా విలాసము నీ యొక్క కటాక్ష విలాసమే. నీ యొక్క నాసికా రంధ్రములు అశ్విని దేవతలు. నీ యొక్క చెవులు దిక్కులు. లోభము, సిగ్గు ఈ రెండు కూడా నీ యొక్క పెదవులు. నక్షత్రాలు నీకు పలువరుసగా ఉన్నాయి. నీ కోర యమధర్మరాజు. నీ చిరునవ్వు, సొగసు ఈ రెండు కూడా మాయాస్వరూపం. నీ నిట్టూర్పే వాయువు. నీ నాలుక జలం. నీ మాటలు పక్షి పంక్తులు. అలాగే స్వరగణము సిద్ధగణంగా ఉంది. నీ నోరు అగ్నిదేవుడు. నీ భుజాలు దేవతలు. నీ యొక్క స్తనయుగము ధర్మదేవుడుగా ఉన్నాడు. అంటూ నీ వెన్నల్ ధర్మము, నీ మనస్సు చంద్రుడు, అవ్యక్తమది హృదయాంబుజము, ఉదరమయ్యుదధులు ఉభయ సంధ్యలు, వస్త్రమల ప్రజాపతి లింగమగుదేవా, మిత్రుండు వృషణముల్ మృగచయమెల్లను శ్రోణి భారముగా శోభగాంచు, పదనఖములు నీకు మదవా, విశోష్ణసైంధవములు కాలము నడక నీకు, వదన బాహు పదములు బ్రాహ్మణాది వర్ణ భవనములగు కృపాభవన, నీకు చక్రధర సర్వ సంసార చక్రవక్ర సంక్రమణమెల్ల నీ క్రియా సంక్రమణము. ఓ స్వామి, నీ వెన్నుపూస అధర్మం, నీ మనస్సు చంద్రుడు, నీ హృదయ పుండరీకము అవ్యక్తం. సత్వాది సామ్య గుణరూపమైనటువంటి రూపము అవ్యక్తమైనటువంటిది. అలాగే సత్వము, రజోగుణము, అలాగే తమో గుణం, ఈ మూడు గుణాల యొక్క సామ్య రూపమే ప్రధానము అన్నాడు. అవ్యక్తము ప్రధానం. నీ కడుపు సముద్రాలు, నీ వస్త్రము సంచ, నీ లింగము ప్రజాపతి, నీ వృషణములు సూర్యదేవుడు, నీ పిరుదులు జంతుగణం, నీ కాలి గోళ్ళు ఏనుగులు, వంటెలు, గుర్రాలు మొదలైన జంతుజాలం, నీ నడకే కాలం, నీ ముఖమనేటువంటి పద్మం, బాహువులు, తొడలు, అడుగులు ఇవన్నీ కూడా నీ ముఖాబ్జమే. అంటే స్వామి యొక్క ముఖ బింబము బాహువులు, తొడలు, అడుగులు. ఓ కరుణాసాగర, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 జాతులకి కూడా నీ యొక్క ముఖము, బాహువులు, తొడలు, అడుగులు ఇవన్నీ కూడా స్థానములు. భగవద్గీత కూడా చెప్పింది. ఓ చక్రధర, క్రియాతంత్రం అంతా కూడా జనన మరణాది దుఃఖ సంసార చక్రం. అసురగణము నీ యొక్క అస్తులు, నాడులు నదులు, చెట్లు రోమాలు నీకు. ఇటువంటి నీ యొక్క విశ్వరూపము అనిర్వచనీయం, అంటే నిర్వచించటానికి వీలుగానటువంటిది. అంతేకాదు సర్వోత్కృష్టంగా
భాషిస్తూ ఉంటుంది. అటువంటి నీ విశ్వరూపానికి నా యొక్క నమస్కారాలు అంటున్నాడు భట్టతిరి. ఈ నీ విశ్వమైక మంగళమహో హేరాళ సౌందర్యము ధ్యానార్హమ్మని వారు కర్మఠులకు దత్తత్క్రియాశోభన స్థానీయంబగు నీదు రూపము తదంత శుద్ధి బుద్ధ స్వరూప పానన్ వెల్గడి నీకు మృక్కెదను నను పాలింపు వాతాలయ. ఆహా, ఇక్కడ వాతాలయ అని సంబోధిస్తూ ఉన్నాడు. వాతాలయుడు అంటే గురువాయూరు పుర నివాసి అయినటువంటి ఓ కృష్ణ అంటున్నాడు. ఇటువంటి నీ విరాట్ రూపము కర్మనిష్ట కలిగిన వాళ్ళకి కర్మ సమాప్తి యందు స్మరణీయంగా ఉంటాయి అంటున్నారు. కర్మనిష్ఠులకి కర్మ సమాప్తి చేసే సమయంలో స్మరణీయం అంటున్నారు. ఈ విధంగా అంతర్యామివై శుద్ధమయమైనటువంటి మూర్తివై ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. ఓ గురువాయూరు పురాధిప కృష్ణ, ఉపాసన సామర్థ్యం కోసం నా రోగాలను హరింపుము అంటున్నాడు. ఇక్కడ రోగాలు ఎందుకు పోగొట్టమంటున్నాడు? నేనేదో భోగాలు అనుభవించాలి, ఆనందంగా ఉండాలి, గంతులేయాలి, ఇది కాదు ఆయనకి. ఉపాసన చేయటానికి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాల వద్ద తన యొక్క ధ్యాస నిలబట్టం కోసం నాకు ఆరోగ్యం కావాలి అంటున్నాడు భట్టతిరి. మనం కూడా ఆరోగ్యం దేనికి కోరుకోవాలంటే భగవంతుడి యొక్క ఆరాధన కోసం, మనం చేసే ఉపాసన సక్రమంగా సాగటం కోసం కోరుకోవాలి. ఇక్కడ కర్మ సమాప్తి యందు అని ఒక పదప్రయోగం చేశారు. ప్రతి జీవి కర్మలు చేయక తప్పదు. ఈ కర్మలు శ్రవణము, స్మరణ మొదలైనవన్నీ కూడా మనం చేసేటటువంటి సాధనా భక్తికి అంగాలు. శ్రవణము, స్మరణము, భగవత్ కథలను వినడం చెవురారా, అలాగే భగవంతుడి యొక్క నామాన్ని నోరారా పలకటం, అలాగే 16 ఉపచారాలతో పూజలు, అందులో విష్ణు స్వరూపాన్ని స్మరించడానికి శక్యం అవుతుంది. అయితే నిష్కళోపాసన అనేది శరీరం పట్ల అభిమానం ఉన్నంత వరకు సాధ్యం కాదు. అంటే సగుణోపాసన చేస్తే చేయొచ్చేమో కానీ నిర్గుణోపాసన మాత్రం శరీరం పట్ల అభిమానం ఉన్నంత వరకు అశక్యం అవుతుంది. ఇదే భగవంతుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో మొట్టమొదటి రోజు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి మయ్యేవ మన ఆధస్వ అన్నాడు. అంటే ఓ అర్జున, నాయందే నీ మనస్సు నిలబెట్టు అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు మనందరికీ ప్రతినిధి. నరుడు కదా అర్జునుడు, మనం కూడా నరులమే. మన ప్రతినిధి అర్జునుడు. అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనందరికీ బోధిస్తున్నాడు. ఏమని? నాయందే మనస్సు నిలబెట్టు అంటున్నాడు. భగవంతుడి యందు మనస్సుని నిలబెట్టాలి. ఇంకా ఏం చెప్పాడు? అవ్యక్తాహిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్స్యతే అంటున్నాడు. అంటే అవ్యక్తమైనటువంటి బ్రహ్మోపాసన దేహం కలిగిన వాళ్ళకి, అంటే దేహం పట్ల అభిమానం కలిగిన వాళ్ళకి దుర్లభము అంటున్నాడు. మరి దేహం పట్ల అభిమానాన్ని పోగొట్టుకోవటం ఎట్లా? సాధన. అంటే ఇక్కడ త్రిగుణాత్మకమైనటువంటి విశ్వరూప ఉపాసకుడు క్రమక్రమంగా శుద్ధ సత్వమూర్తి అయినటువంటి ఆ భగవానుణ్ణి ఉపాసించటానికి కావలసిన అధికారానికి పొందగలుగుతాడు. ఎప్పుడు? దేహాభిమానాన్ని గనక విడిచిపెట్టగలిగితే.
అనేటువంటి అద్భుతమైన భావనతోటి ఈ దశకాన్ని ముగించాడు. అలాగే ప్రతి దశకంలో అడిగినట్టే ఈ దశకంలో కూడా తనకి ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు పరమాత్మని. మనం కూడా ఆరోగ్య భాగ్యాన్ని అడిగి పుచ్చుకోవాలి. ఎందుకని? ఆరోగ్యం ఉంటే కదా మనం ఏదైనా ధర్మకార్యాలు చేయటానికి సాధ్యమయ్యేది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కదా శాస్త్రం చెప్పింది. అందువల్ల ఏమాత్రం ధర్మాచరణ చెయ్యాలి అన్నా కూడా శారీరకమైనటువంటి క్షమత ఉండాలి, అరోగత్వం ఉండాలి, అజాడ్యం ఉండాలి, అచంచలమైన భక్తి ఉండాలి, అలాగే విశ్వాసం ఉండాలి, ఆ పరమాత్మని శరణాగతి కూడా చేయాలి. ఇటువంటివన్నీ మనం గనక చెయ్యగలిగితే భట్టతిరి ప్రతిపాదించినటువంటి ఆ విరాట్ పురుషుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపాన్ని మన మనస్సులో ముద్రించుకొని మనం మన మనోఫలకం మీద మన యొక్క సాధనని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం రేపటి రోజున కలుసుకున్నప్పుడు ఆ విరాట్ మూర్తి యొక్క ఆవిర్భావం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రేపు మనం 7వ దశకంలో సృష్టి యొక్క క్రమాన్ని చెప్పుకుందాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.